మనము మీరు వినినటువంటి బోధను ఎవరికి అప్పచెప్పారు? పోయిన వారంలో కాకుండా ఆ పోయిన వారంలో మనం ధ్యానించాం. దాన్ని కొంచెం కంటిన్యూ చేసుకున్నాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందరం కలిసైనా చదువుకున్నాం. 2వ అధ్యాయము 2వ వచనం. తిమోతి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం అందరము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. నైనా మీరు మాట్లాడండి, మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి. ఈ దాసుడిని నీ శిలువ సాటున మరుగు చేసి తండ్రి మిమ్మల్ని మీరు మహింపరచుకోండి స్వామి. మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోవాలని నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని సంగమా, నీవు అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని పౌలు భక్తుడు తిమోతి భక్తునికి చెప్తున్నాడు. తిమోతి భక్తుడు ఎవరికి చెప్తున్నాడంటే నమ్మకమైనటువంటి మనుషులకు చెప్తున్నాడు. నమ్మకమైనటువంటి మనుషులు ఎవరికి చెప్పాలి అని అంటే ఇతరులకు చెప్పాలి. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ దినమున నేను మీతో మాట్లాడుతున్న కొన్ని సంగతులు వీటిని ఎవరు చెప్తున్నాం? అసలు చూస్తే కదంటాయా, అతను చదివితే కదంటాయా, మీరు నోట్స్ పెట్టమని ఎప్పటి నుంచో చెప్తున్నారయ్యా. మేము పెట్టింది లేదు, చదివింది మీరు పెట్టండి, పెట్టకపోండి, చదవండి, చదవకపోండి. నేను దేవుని గురించినటువంటి మాటలు నేను ఉపదేశిస్తూనే ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మీకు ఆ విధమైనటువంటి స్థితి నేను చెప్తున్నానంటే, కొంతమంది రాస్తారు, కొంతమంది వింటారు, విని చక్కగా దాన్ని చదువు రానటువంటి వాడు ఏం చేస్తాడు? రాయలేడు. ఇప్పుడు ఏం చేస్తాడు? దాన్ని విని చక్కగా దాన్ని, ఓహో ఈ మాట అన్నాడు ఆయన, ఈ మాట చెప్పాడు, ఈ మాటని మనము జాగ్రత్తగా పరిశీలించుకొని ఆ పరిశీలనలో మనం దానికి అనుగుణంగా నడవాలనేటువంటి హృదయ తపన రావాలి. ఆ హృదయ తపన వచ్చినప్పుడు నువ్వు ఇతరులకు బోధిస్తావు. ఎవరికి? ఇతరులకు బోధిస్తావు. ఇతరులకు బోధించేటువంటి నీవు నిజంగా నువ్వు నమ్మకంగా దేవుని పనిచేస్తావు. నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు ఆ నమ్మకమైనటువంటి వానికి నమ్మకమైనటువంటి దీవెనే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకంగానే నీకు చెప్పినటువంటి మాటను ఆయన నెరవేర్చి దాన్ని రూఢీపరిచి, అంటే ఆయన చెప్పారనుకో ఆ మాటను నెరవేర్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడితే గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డల, నమ్మకమైనటువంటి మనుషులుగా మనం ఉండాలి. పౌలు భక్తుడు దేవుని దగ్గర నుంచి దేవుని ఉపదేశములను జాగ్రత్తగా ఆలకించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పౌలు భక్తుడు స్వీకరించినటువంటి ఆ మాటలను ఎవరికి చెప్తున్నారు తెలుసా? తిమోతి భక్తుడు చెప్తున్నాడు, సేవకుడు. ఆ తిమోతి భక్తుడు చెప్తుంటే ఈ తిమోతి భక్తుడు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు నలుగురు లేండి, మీకు అర్థమయ్యేదానికి నేను చూపిస్తా, మీరు లేండి. ఆయన తిమోతి భక్తుడు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? నమ్మకమైనటువంటి మనుషులకు చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి, వినండి, వాక్యాన్ని చదవండి కావాలంటే. నీవు అనేకుల సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులు. తిమోతి భక్తుడు చెప్తున్నాడు, నీవు అనేకుల సాక్షుల ఎదుట ఏటట నా వలన వినిన సంగతులు ఏటట ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుషులు. పౌలు భక్తుడు ఎవరైనా పౌలు భక్తుడు. ఈ పౌలు భక్తులకి ఎవరికి బోధిస్తున్నాడు అంటే, ఎవరికి బోధిస్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు?
అనేకమైనటువంటి మాటలు, అనేకమైన సంగతులు, నీవు నా వలన వినినటువంటి సంగతులు. పౌలు భక్తుడు ఈ యొక్క తిమోతి భక్తుడు చెప్తున్నాడు ఏమన్నానంటే, ఈయన చెప్పినటువంటి మాటలు, నా వలన వినినటువంటి సంగతులు ఇతరులకు బోధించడానికి నువ్వేం చేయాలంటే నమ్మకమైనటువంటి మనుషుల్ని నువ్వు ఏం చేయాలా? నమ్మకమైన మనుషులను అప్పగించాలి. నమ్మకమైనటువంటి మనుషులకు అప్పచెప్పాలి. ఈ పౌలు భక్తుడు తిమోతి భక్తుడు చెప్తుంటే, ఈ తిమోతి భక్తుడు ఏం చేయాలట? నమ్మకమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసుకోవాలా. ఈ నమ్మకమైనటువంటి మనిషి ఏం చేయాలంటే ఇతరులకు బోధించాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ ఇతరులు ఎవరు అని అంటే సమాజం, లోకంలో ఉన్నవారు, తెలియనటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు. చూడండి, ఇక్కడి నుంచి బోధ వస్తుంది. ఇక్కడి నుంచి బోధ వస్తే ఈయన బొందుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? అంటే పరలోకం నుండి ఈయనకు వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చిన దానికి వచ్చినటువంటి బోధ ఈయనకి చెప్తున్నాడు. ఈయన చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? నమ్మకమైనటువంటి మనిషిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నాకు నమ్మకమైన మనుషులు ఎవరో ఎన్నో గమ్ముగా అయిపోయినా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైనటువంటి మనుషులుగా ఉంటే చెప్పిన మాటను గుర్తుపెట్టుకో సంగమం. అరే, సేవకుడు అనేటువంటి పరిస్థితుల్లో కూడా సేవకుని నమ్మనటువంటి స్థితుల్లో లోకం ఉంది. సంఘం ఉంది, లోకం కాదు. సంఘం మనస్తత్వం ఎలాంటిది? నీ హృదయం ఎలాంటిది? చెప్పు. మోసం చేస్తాడా? ఎవరన్నా సేవకుడు మోసం చేస్తాడా? చేస్తాడు. ఎవరన్నా సేవకుడు మోసం చేశాడంటే ఎవడు అనుకోవాలి? ఆ సేవకుడిని ఎవడు అనుకోవాలి? ఆ సేవకుడిని జాగ్రత్తగా నేను అంటాను. ఆ సేవకుడు ఒకవేళ ఇది లేనటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ పనికి మన తత్వంలో ఉన్నా, ఆ సేవకుడు నోటిని వచ్చేటువంటి మాటను నువ్వు తప్పకుండా ఆ మాటను ఆయన గురించి ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, నేను అందుకే సేవకులని అంటే ఎవరు ఏ విధముగా నడుస్తున్నారో, ఎలా నడుస్తున్నారో పరీక్షించు అనేది. అందుకే పరీక్షించి నడుచుకున్నప్పుడు నీవు ఎక్కడ ఏ విధమైనటువంటి ఒడిదుడుకుమైనటువంటి తప్పటడుగు నువ్వు ఏయు చక్కగా జిటువుగా నీ అడుగేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నమ్మకమైనటువంటి మనిషి ఏం చేస్తున్నాడమ్మా? ఇతరులకు, ఎవరికి? ఇతరులకు బోధిస్తున్నాడు. ఈ ఇతరులకు బోధించినటువంటి ఈ సువార్త ఈ ఇతరుడు విని ఏం చేస్తున్నాడంటే నమ్మకమైనటువంటి మనిషిగా తయారవుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని యొక్క సంగతులు వింటున్నామా? దేవుని సంగతులు వింటున్నామా? ఇప్పుడు దీపం గురించి మనం మాట్లాడి ఉన్నాం. మొదటిగా ఏంటి, రెండవదిగా ఏంటి? కనీసం ఒక మాట ఒక వచ్చిన అన్నాం మనకు. అవునా కాదు? ఆ వాక్యంలో ఒక మాట గుర్తు పెట్టుకోకూడదా? ఆ మాట గుర్తుంటే నీకు అనుకోని రీతిగా మళ్ళా దాన్ని చదవాలనిపిస్తుంది. ఎందుకు గుర్తు అంటే దాన్ని మళ్ళీ చదవాలనిపిస్తుంది. చదివినప్పుడు మళ్ళీ ఇంకొక మాట దాంట్లో యాడ్ అవుతుంది. గమనించండి దేవుని బిడ్డలారా, నేను మీకు ఉపదేశించినటువంటి, మీకు చెప్పేటువంటి మాటలను మీరు ఎవరికి బోధిస్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? నేనేమంటున్నానంటే, నాకు నమ్మకమైనటువంటి మనుషులు ఈ యొక్క సంఘము, నేను నమ్మినటువంటి సంఘం ఇది. ఈ నమ్మినటువంటి సంఘము దేవునికి అనుగుణంగా ఉంటది అని నేను దేవుని గురించినటువంటి వాక్యములను, మర్మములను మీకు బయలుపరుస్తున్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలా? నమ్మకమైనటువంటి మనుషులు, నమ్మకమైనటువంటి వారు. పరిచర్యలో నమ్మకం ఉండాలి. పరిచర్యలోనే కాదు, సేవలో నమ్మకం ఉండాలి. నువ్వు చేసేటువంటి సంఘంలో నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు నీయందే ఆయన చూపుకుంటాడు. ఎందుకనంటే నీతిమంతుల మీద ఆయన దృష్టి, ఆయన కను దృష్టి ఉంటుంది అన్నట్టు మీ మీద ఆయన చూపు. మీరు నమ్మకమైనటువంటి మనుషులా కాదా?
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. శ్రద్ధగా ఆలకించి ఈరోజు ఏమి చెబుతున్నాడో ఆ చెప్పినటువంటి వాక్యం నాకు సరితూగుతుందా, లేకపోతే ఆ వాక్యానికి నేను వ్యతిరేకంగా ఉన్నానా, ఆ వాక్యానికి నేను వ్యతిరేకంగా ఉంటే నేను సరి చేసుకోవాలా అనేటువంటి మనస్తత్వం నమ్మకమైనటువంటి మనిషికి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? నమ్మకమైనటువంటి మనిషికి ఉంటుంది. నువ్వు ఆయనంటే ప్రాణం నమ్మి నువ్వు ఆయనంటే ఎంతో 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 నమ్మకంగా ఆయన మీద ఉంటావు. దేవుని వాక్యము మన పాదములకు దీపం అన్నప్పుడు, ఆ పాదములకు దీపమైనప్పుడు నిన్ను ఏం చేస్తున్న వాక్యం నిన్ను నడిపిస్తుంది. నిన్ను నడిపిస్తుంది. అయ్యా ఇదిగో దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఇదిగో ఈ యొక్క దేవుని నమ్ముకో, సువార్త చేయి. నమ్మకమైనటువంటి మనుషులుగా నువ్వు దేవునికి ఉండాలి. దేవునికి మహిమ కలుగుతావు. నోరు తెలిస్తే అబద్ధం నమ్మకం అవుతుందా? చాడీలో నమ్మకం అవుతుందా? నేను నమ్మతాడా దేవుడు? దేవుని బిడ్డలారా, అందుకే నేను మీకు చాలాసార్లు చెప్తున్నా, నాలో కూడా ఏదైనా మీకు కనబడినప్పుడు రూఢిగా అయ్యా ఇదే పరిస్థితి అని చెప్పు. ఒకవేళ నాలో లోపం ఉంటే నేను సరి చేసుకోను. దేవునికి మహిమ కలుగుతాను. కావలసినటువంటి తెగువ అది ఏంటి? అది కావాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుతాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధన చేస్తాడు. దేవునికి మహిమ కలుగు. ఏది వర్ధలడం, ఏది ఆశీర్వదించడం ఇప్పుడే అన్నాం. అన్ని ఉన్నా ఏసై లేకపోతే ఏంటా? వేస్ట్, వ్యర్థం. ఏమున్నా లేకపోయినా ఏసై మనకు తోడుగా ఉంటే సకల సంపదలు మన దగ్గర ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుతాడు. హల్లెలూయా. ఆ నమ్మకాన్ని నీవు ఒమ్ము చేయవు. అంటే ఆ నమ్మకం, ఆ విధమైనటువంటి విశ్వాసం నీలో ఉంటే నీ యొక్క దేవుడు నీ యందే నిన్ను విడిచిపోడు. ఇంకా నీ హృదయం ఉప్పొంగుతుంది. అదే నా గిన్నె నిండి పొంగి పొరడం అంటే ఉప్పొంగి ఆయన ఎందు ఆనందిస్తావు. ఆయన ఎందు తపన ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో యేసయ్య ఒక మాట చెప్తాడు. కాబట్టి తిమోతి ఎవరికి నేర్పుతున్నాడు? నమ్మకమైనటువంటి మనుషులు నేర్పరచుకుంటే, ఈ నమ్మకమైనటువంటి మనుషులు ఇతరులకు చెబుతుంటే, గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా కొంతమందికి నమ్మకమైనటువంటి మనుషులు నేర్పాలా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు, ఎందుకంటమ్మా సమస్త జనులు అంటే భూమి మీద ఉన్నటువంటి నమ్మి దేవుని నమ్మకపోయినా అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు. నేను అంటాను, నమ్మిన వారు కూడా దేవుణ్ణి, యేసయ్యని నమ్మిన వారు కూడా సువార్త కావాలి, అవసరమే. ఎందుకనంటే వాళ్ళు దేవునికి అనుగుణమైనటువంటి నడవల్లో నడవనటువంటి వారు తప్పకుండా సువార్త. ఎందుకు వారం మనం కూర్చుంటున్నాం? తృప్తిల్లుతామేమో, పడతామేమో, జారుతామేమో. జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని విని దానికి అనుగుణంగా మనం నడిస్తే ఏమంటుంది తెలుసా? హృదయము పొంగుతుంది, దివ్యంగా ఉంటుంది. ఇంకా దాని నుండి తొలగిపో. దేవుని వాక్యం మనం వింటున్నాం. బాలుడు నవ్వవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగిన తర్వాత దాన్ని నేర్పిస్తే వాడు పెరిగిన తర్వాత దాని నుండి ఎంత గతించిందా? సండే స్కూల్ పిల్లగాడు ఒక పాడుతున్నాడు, ఒక పాట పాడాడు, కృప అనేటువంటి పాట పాడుతూ ఉంటాడు. చూడండి, వాయిద్యంలో కూడా పెద్దవారు పాడినట్టు అంటే ఆ నోరు తుసిపోతుంది. ఏం పోతుంది? ఎట పోతుంది? ఏదో అంటే స్పష్టంగా అంటే పిల్లగాడు మాట్లాడతాడా? అయినా వాద్యానికి ఆ పిల్లగాడి నోటికి ఎంత చక్కగా ఉందో తెలుసా? తల్లిదండ్రి ఎక్కడి నుంచి పునాది వేస్తున్నారు పిల్లగాడిని? అది మనకు రావాలా. ఆ పునాది అంటే చిన్నతనం నుంచే దేవుని యొక్క పునాది నువ్వు కానీ ఏర్పరిస్తే, ఆ పునాది మీద కానీ వాడు కానీ నిలబడ్డా అంటే ఇప్పుడు చెప్పు, వాడు పడిపోడు.
ఆ పునాది మీద నువ్వు నిలపాలి అని అంటే నువ్వు మొదటి నుంచి సాధన చేయమురా అన్నదా. సాధ్యము కానిది ఏది లేదు. నువ్వు సాధన ఎక్కడ సాధన చేయాలా? లోకం విషయాల్లో సాధన చెప్పు కాదు. దేని విషయంలో సాధన చేయాలంటే దేవుని వాక్యపు విషయంలో, దేవుని యొక్క మాటల విషయంలో నువ్వు సాధన చేయించాలా. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేని విషయంలో? దేవుని విషయం. ఎక్కడ సాధన చేయాలా? దేవుని విషయంలో సాధన చేయాలి. దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు ఒకవేళ పిల్లగారు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. వాడికి సైట్ చేసి ఏం చెప్పాలి? నువ్వు కలపని చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం అని పిలుస్తుంటే బయట వాళ్ళది పట్టుకోండు, లోపల తీస్తే బరబరా అంటదని. ఏది ఏది ప్యాకెట్ బయట పట్టుకొని చిల్చేసి త్వరగా లాగి తినేసుకో. నేను చూస్తున్నా, త్వరగా లాగి దాన్ని ఏం చేసి తినేసామని వస్తున్నాడు. ఇప్పుడు దాంతోనే తీసుకొని వస్తే ఇంకా దాన్ని ఏం చేస్తాం? సౌండ్కి ఏమంటారు? అందరూ నా సాయి కాదు కానీ ఆ సౌండ్ సాయి వస్తారు. అందుకనే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా దేవుని మాటను ఆలకించేది. సర్వ సృష్టికి సమస్త ఎవరికంట జనులకు నీవు శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు వానికి బాప్తిస్మము ఏటిని మీకు చెప్పి ఉన్నాను, ఆజ్ఞాపించి ఉన్నాను, ఏ మాట మీకు విశదీకరించి ఉన్నానో వాటన్నిటినీ గైకొనమంటే గైకొనాలంటే వినాలని, స్వీకరించాలని మీకు. ఇప్పుడు ఒక ఆమె వచ్చిందనుకో, ఇప్పుడు వాక్యం మధ్యలో ఇంకా కుర్చీయో లేకపోతే ఆమె లాగడం, ఏమి లాగడం, ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నేను అదే అంటున్నా, మీరు మధ్యలో వస్తున్నారు, చివరిలో వస్తున్నారు, మీరు అటు ఇటు వస్తున్నారు, అయితే మిమ్మల్ని ప్రశ్న వేయడం లేదు తల్లి. మీ పనులు ఉంటాయి కదా. నేను అంటాను, అన్నిటికి మించినటువంటి ఆ పనులు కూడా వదిలేసి అన్నిటికి మించి దేవుని పాదాలు పట్టుకుంటే ఇంకా అంతకన్నా మించినటువంటి పనిని మీకు ఇస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఏం చేసి లేటుగా వచ్చావో అంతకు మించినటువంటి పనిని నీకు ఇస్తారు. సమయానుకూలంగా దేవునికి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ మధ్యలో వచ్చినప్పుడు సంఘం కూర్చోంది. సంఘం ఏం చేస్తుంది? మన వైపు చూడదు, ఎవరి వైపు చూస్తుంది? ఈ మాటలు వినదు, ఎవరు మాటలు ఉంటుంది. అదిగో ఆమె వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఆ కుర్చీ తెస్తుంది. అందరూ ఎవరు వచ్చారబ్బా? ఆ మకంతో మనకేమబ్బా? చూడమ్మా, నువ్వు విన్నటువంటి భాషలో చివరిలో ఏమంటాడమ్మా? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉన్నానో, చెప్పి ఉన్నానో వాటన్నిటిని గైకొని వారికి బోధించుడి. దేవునికి మహిమ కలుగునుగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వచనాల్లోనే ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ శిష్యులను తయారు చేసి వాళ్ళకి అధికారాలు ఇస్తున్నాడు. ఏమని అధికారాలు ఇస్తున్నా అంటే, నువ్వు దేవుని వాక్యము ఉపదేశించు, ఎదుగో నీకు స్వస్థత వరం ఇస్తున్నాను, నీకు సమస్తమును నేను ఇస్తున్నా, అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టు, ప్రతి విధమైనటువంటి రోగం మీద అధికారం, ప్రతి విధమైన వ్యాధిని, రోగమును స్వస్థపరచు వరమును నీకు అధికారం ఇస్తుంది. అయితే శ్రీ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి నమ్మకంగా ఉంటే ఆ అధికారం ప్రభు నీకు ఇస్తాడయ్యా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ అధికారం కావాలా వద్దా? అపొస్తలుల కార్యాలు ఏమంటారు తెలుసా? భూమిని తల్లకిందులు చేయవారు మీలో లేరా? ఇప్పుడు మీకు ఆ అధికారం దేవుడు ఇచ్చుంటే, ఇప్పుడు ఎవరి గురించి ప్రార్థించినా దేవుని కృపను బట్టి స్వస్థత వస్తుంటే, ఇప్పుడు నిన్ను గురించి గమనించండి. ఒకవేళ నిన్ను గురించి ఉచ్చరించిన తల్లి, నాలో ఏం లేదమ్మా, ఇదిగో క్రీస్తు వల్ల, అదే మనం దానివల్ల తుడికెళ్తాం కొంతమంది. నా గురించి బాగా కాదు, నీ గురించి కాదు, నీ గురించి వాళ్ళు విశదీకరించిన పొగిన నువ్వేనా? నాలో ఏం లేదు, నాలో ఏ శక్తి లేదు, నాలో ఎలాంటి బలం లేదు, నాలో ఎలాంటి స్థితిగతులు. అయితే ఇది ఎట్లా వచ్చిందంటే క్రీస్తు ప్రభు నాకు ఇస్తేనే అనుగ్రహించబడింది. హల్లెలూయా. నా శక్తి చేత కాదు, నా బలం చేత.
కాబట్టి మీరు ఆ విధంగా దేవుని యొక్క మనుషులుగా, నమ్మకమైనటువంటి మనుషులుగా మీరుండి ఇతరులకు దేవుని యొక్క మాటలను బోధించేటువంటి వారుగా ఉండాలి. ఏడా మీరు వినలా, మీ ఇష్టానుసారంగా ఎందుకు వినమంటున్నాను? ఇప్పుడు మనం కూడా ఆ మాటే ఆజ్ఞ 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 అంటున్నారు. ఇప్పుడు వినకపోతే రేపు నువ్వు ఇతరులకు ఏం చెప్తావు? ఏం చెప్పగలుగుతావు? వినితే నువ్వు ఇతరులకు చెప్తావు. దానివల్ల దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, నీకు విశ్వాసం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినటం వలన బలం వస్తుంది, ఆయనలో స్థిరంగా ఉంటావు. నువ్వు ఇంకా స్థిరపడిపోతావు. విశ్వాసం అంటే ఒక స్థిరత్వం, ఇంకా దాని నుంచి తొలగో. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, సమస్తమైనటువంటి మనుషులకు దేవుని గురించినటువంటి ఆజ్ఞలు మీరేం చేయాలా? జారీ చేయాలి, ఉపదేశించాలి. దేవునికి మహిమ కలుగునగా. లోటుపాట్లు వస్తుంటాయి, వ్యతిరేకతలు వస్తుంటాయి. అందరూ అనేకమైనటువంటి సూటిపోటి మాటలు మాట్లాడతారు. అయినా ఆ సూటిపట్టి మాటలన్నింటినీ వదిలేసి దేవుని మీద నమ్మకం వచ్చినట్లయితే నిన్ను అనిన వారే సిగ్గుపడేటువంటి రోజు వస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. నిన్ను ఏ విధంగా సిగ్గునందించారో, నిన్ను ఏ విధంగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడారో, వీళ్ళందరూ కూడా రేపటి దినమున చెప్పాలా? సిగ్గుపడేటువంటి దినం ఒకటి వస్తుంది. మాట ఇచ్చినవాడు, మాట చెప్పినవాడు మానవుడు కాదు, మనిషి కాదు. మాట చెప్పినటువంటి వాడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూపిస్తాను. నమ్మకత్వాన్ని బట్టి, నమ్మకమైనటువంటి మనుషులను బట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం తిమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదువుదామా? వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడెవడు? చూడమ్మా, ఏమంటాడు? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైనటువంటి వాడును బుద్ధివంతుడైన దాసుడెవడో. ఇప్పుడు ఎవరైనా పెద్దవారు, డబ్బున్నవారు ఏం చేస్తారంటే ఒక మనిషిని పెట్టుకుంటారు. ఏదన్నా ఒకవేళ ఏదన్నా పని చేసేదానికి, చెందేదానికి ఏం చేస్తారంటే ఒక మనిషిని పెట్టుకుంటారు. కొంతమంది ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని, ఆ మనిషి యొక్క స్థితిగతులను, ఆ మనిషి ఏమేం చేస్తుందా, ఎట్లా ఉందా అనేటువంటి స్థితిగతులను పరిశీలించి ఆ గృహాన్నంతా ఆ దాసుని మీద వదిలేస్తారు. దేవునికి మహిమ. అవునా కదా? లేకపోతే ఆమె ఏమంటాం చూసినా ఏమంటాం? ఏమంటాం? చెయ్యటమా అంటాం. అంతేనా? దొంగతనాన్ని ఏమంటాం? చెయ్యటం అంటాం. అంతేనా? ఏందమ్మా గమ్మ అంటారు? ఇవి చెయ్యటం కలిగినటువంటి ఆమెనుకో. ఏంటి? చెయ్యటం కలిగినటువంటి ఆమెనుకో. ఇప్పుడు ఇంటిని ఆమె మీద వదులుతాడా? చెప్పు. అంటే ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు క్రీస్తు ప్రభువు కూడా నమ్మకంగా నువ్వు ఆయనకి పని చేస్తే నిజంగా ఆ నమ్మకత్వాన్ని బట్టి సమస్తమైనటువంటి అధికారం నీకు అప్పచెప్తాడు. హల్లెలూయా. సమస్త అధికారం నీకు అప్పచెప్తాడు. ఒకవేళ నీలో నమ్మకత్వం లేకపోతే అంటాం చూసినా, బలా నమ్మకమైనటువంటి గొప్ప దాసుడా అంటే 25 బలా నమ్మకమైనటువంటి గొప్ప దాసుడు అంటే మరి యొక్క దాసుడు బూడ్చిపెట్టిన ఆ యొక్క నాణ్యం బూడ్చిపెట్టిన దాసుని చెడ్డ దాసుడా అంటున్నాడు. నువ్వు నా పనిలో నమ్మకంగా లేవు కాబట్టి చెడ్డ దాసుడా, నువ్వు నా దగ్గర నుంచి పో, నీ దగ్గర ఉండేటువంటి కాయలు కూడా ఇచ్చేసి అంటే ఆయన దగ్గర ఉన్నాయన్నీ కూడా లాక్కునేటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు జరిగింది? కొంతకాలం తర్వాత జరిగింది. నేను అదే అంటున్నా, చాలా సార్లు మీకు చెప్పున్నా. నీతి ఫలం ఉంటుంది, పాప ఫలం ఉంటుంది. ఈ నీతి ఫలము కానీ పాప ఫలము కానీ కొంత సమయము అప్పుడు దాకా మనిషికి అర్థం కాదు. నేనేమంటున్నానంటే మన చేతుల కాలక ముందే దేవుని పాదాలు పట్టుకుంటే నిజముగా మీకు దేవాది దేవుని యొక్క కృప
నిండుగా ఉంటది. ఎప్పుడు పట్టుకోవాలా? చేతులు కాలక ముందు పట్టుకోవాలి. కాలిన తర్వాత పట్టుకుంటే ఏం చేసి ఏం ప్రయోజనం? మళ్ళా చేయి మానాలంటే కొన్ని దినాలు పడతాది. అదే నువ్వు చేతులు కాలక ముందే కానీ పట్టుకుంటే నిజముగా దేవుడు ఏమంటారు తెలుసా? 91వ అధ్యాయంలో ఆయన దూతకు ఆజ్ఞాపిస్తాడు. ఏమనంటే నా దాసుకున్నాడు, అదిగో నాకు నమ్మకమైనటువంటి మనిషి ఉన్నాడు, అదిగో నాకు తోడుగా ఉండదు. వద్దా సంగమా? కావాలనుకున్నప్పుడు దేవుని వాక్యమును యవనస్తుడా చెప్పడమే. దేవుని బిడ్డలారా, యవనస్తులు ఇంతకుముందు మీకు ఒక మాట చెప్తూ వచ్చింది. ఆయన జాగ్రత్తగా దేవునికి అనుగుణంగా నడవరా. నాకు దేవుడు కొంచెం ఆ మనసు ఒరే వీడి పరిస్థితి ఏందిరా అనిపిస్తుంది. అదే విధంగా భ్రష్టమైనటువంటి స్థితిలో ఉన్నావు. దేవుడు చెప్పాలా? నిజంగా నువ్వు నమ్మకమైనటువంటి మనిషివేనా దేవునికి? దేవుని సన్నిధిలో నిలవబడి దేవునికి అనుగుణంగా జీవిస్తూ దేవుని వాక్యమునకుంటూ దేవుని వాక్యమునకు నువ్వు మనసిచ్చిన వాడు అయితే నువ్వు మళ్ళా త్రొట్టిల్లి తప్పిపోయి ఇష్టానుసారమైనటువంటి జీవితం నువ్వు పోతావా? నువ్వు నమ్మకమైన వాడువా? నమ్మకమైనటువంటి దానవా? ఏ పరిస్థితుల్లో మనం దేవునికి మన యొక్క హృదయాన్ని అర్పిస్తున్నాం? ఏమా ఇప్పుడు నీ యొక్క నమ్మకత్వం లేనటువంటి వారు ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు సరి చేసుకుంటే ఓకే, సరి చేసుకోకుండా గమనించండి ప్రియమైన దేవుడు. నమ్మకమైనటువంటి మనుషులుగా నువ్వు ఉండాలి అంటే ఏం చేస్తున్నావు? నిన్ను నమ్మకస్తుడు అంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఈ సంఘంలో నమ్మకస్తురాలుగా నేను నిన్ను ఏం చూసి నిన్ను ఏర్పరచాలా? నిన్ను ఏం చూసి నేను నీకు ఈ యొక్క పరిచయంలో పరిస్థితి ఎట్టప్పు చెప్పాలా? ప్రభు దొంగ చేతికి తాళాలిచ్చాడు. ఏందో విన్నారో లేదు? ఏమన్నాను? ఎవరు చెప్పించాడు? ఎవరమ్మా? దొంగకే అని అంటాడు. దొంగకే అంటాడు. నేను చెప్పి దొంగ ఎవరైనా దొంగ. గమనించండి, ఆర్థిక పరిస్థితులన్నింటినీ ఆయన చక్క పెడతా ఉంది. ఎవరు? వేదా ఇస్తారు. తీరా చూసేలేకే ఆయన కాడ ధనం ఉంది, ఆయన కాడ అన్నీ ఉంది. దేవా ఇదిగో ఇది కావాలంటే ఈడాయన చూడండి, పశ్చాత్తాపం లేదు, హృదయాలు ఉన్నాయమ్మా. అంటే ఎందుకు చూపించాడంటే ఫరోని ఇటువంటి వారు ఎందుకు చూపించాడంటే పశ్చాత్తాపము లేనటువంటి హృదయములు సంఘంలో ఉన్నాయి. ఎప్పుడైతే పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందుకుంటామో అప్పుడు వాడికి రక్షణ తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నేను అదే నేర్పిస్తున్నాను. రక్షణ పొందుకుంటకు జాగ్రత్త కలిగి దేవునికి నమ్మకమైనటువంటి వారుగా, నమ్మకమైనటువంటి మనుషులుగా నిన్ను ఆదిలోనే స్థిరపరుస్తాడు. ఎట్టా అంటే నమ్మకం ఉందా నమ్మకం ఆయన తెలుసు. అయితే సమాజానికి కూడా నువ్వు ఇప్పుడు నీకు చాలాసార్లు చెప్పున్నా, తప్పు చేసేటువంటి మనిషి ఇంట్లో ఆ తప్పే తెలియదు. అర్థం తప్పు చేస్తున్నారు అనుకో ఆ మనుషులకి ఆ ఇంట్లో వాళ్ళకి ఆ తప్పు తెలియట్లా. ఎంత ఘోరం! తప్పు తెలుసుకున్నప్పుడు కదా, ఆ తప్పును తీసివేసుకొని సరి చేసుకున్నప్పుడు కదా. ఇప్పుడు రేపొకసారి అయినా సరే ఎదుగో వీడు ఈ విధంగా ఉండేట్రా, ఇప్పుడు ఈ విధంగా మార్చబడ్డారా అని నిన్ను గురించి పొగడతారు, లేకపోతే నిన్ను గురించి పొగడతారా? గమనించండి ప్రియమైనటువంటి వారు. అయితే నమ్మకమైనటువంటి వారు గురించి మీతో మాట్లాడుతున్న నమ్మకమైనటువంటి వారు ఏ విధంగా ఉంటారు చూడండి. ఒక మాట చూపిస్తాను చూడండి. నమ్మకమైనటువంటి వారు ఎలా ఉంటారు? నమ్మకమైనటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి చెబుతున్నటువంటి మాట 3వ అధ్యాయం దిమ్మ
9వ వచనం చదవండి తల్లి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. చాలు, ఒక్క నిమిషం. ఇప్పుడు దీన్ని బట్టి పరిశీలనకి సంగమా, ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆడంటున్నటువంటి వాక్యాన్ని బట్టి ఏమ్మా, ఇదిగో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. నువ్వు అబద్ధం చెప్పకుండా యథార్థంగా నువ్వు మాట్లాడితే ఆ యొక్క వ్యతిరేకతను చూచి నువ్వు ఓర్చుకోలేక నువ్వు యథార్థంగా మాట్లాడితే నీ ఇంటి వారు ఏమన్నా నొచ్చుకుంటారేమో, నీ చుట్టుపక్కల వారు బాధపడతారేమో. అయితే ఒకనాటికి వాళ్ళకి తెలుస్తుంది. సామెత, లోకంలో సామెత, యథార్థవంతుడు ఏమా లోకానికి విరోధి. నీకు విరోధులైతే దేవునికి విరోధం కాకుండా ఉంటే చాలదా? ఏంటి నీకు విరోధులు అయితే అయినా నేను దేవునికి విరోధం కాకుండా చూసుకోవాలా. అందుకే మిమ్మల్ని సంతోష పెట్టేటువంటి మాటలు అంటే ఎట్లా ప్రియ దేవుని బిడ్డలా గమనించండి. ఇక్కడ సేవకుడు ఏం చేస్తాడంటే ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదించేదానికే ఎక్కువగా నిజంగా సేవకుడు నిజంగా సంఘం మీద అంత తపన ఉంటుంది. సేవకుడు సంఘం ఆశీర్వదించబడాలా అనేటువంటి తపన ఉంటుంది. ఆ ఆశీర్వదించబడాలనేటువంటి తపన బట్టి ఆ తపన బట్టి దేవుడు కూడా మొరపెడతా ఉంటాడు. గమనించండి ప్రియమైనటువంటి వారు, ఎప్పుడు కూడా శక్తమైనటువంటి మాటలు వస్తాయి విన్నారా? అయితే ఒకటి మళ్ళీ చెప్తున్నా, మీకు దేవుని వాక్యమును చదివి వినిపించి దేవుని మాట వింటే ఆశీర్వాదము, దేవుని మాట వినకపోతే ఆశీర్వాదము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని మాట వినాలి అనేటువంటి తత్వంలో రావాలా. దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావు, దేవుని మాట వినకపోతే నువ్వు త్రోసివేయబడతావు అన్నప్పుడు ఇప్పుడు ఏ మాటను నువ్వు వినాలా? దేవుని మాటను వింటే ఆశీర్వదించబడతామనేటువంటి మాట మనం పట్టుకోవాలా? త్రోసివేసేటువంటి నేను దేవుని మాటను వినాలా? వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం చదవకుండా ఎట్లుంటాడు సేవకుడు? అవునా కదా? నమ్మకమైనటువంటి వారు ఎలా ఉంటారంటే చూడండి, ఒకరినొకడు అబద్ధములు ఆడకరి, చెప్పుకోకడి. ఇప్పుడు పరిస్థితి చెప్పు, ఏం చేసినా ఏం చెందినా అబద్ధాలే. అదే జబ్బులు దాపెట్టుకుంటున్నారా? అరే ఎవరన్నా ఒకవేళ ఏదో హెచ్చుగా ఉండాలని అనేకమైనటువంటి చాడీలు చెప్తున్నాడు. ఏదో 10 రూపాయలు వస్తాయంటే ఆ 10 రూపాయలు వచ్చేదానికి ఆశపడి ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే ఒకరి మీద ఒకరినొకరు ఏం చేయమంటున్నావు? అబద్ధం. వీడి గురించి అబద్ధం చెప్తున్నావు. ఎట్టుంది దేవుని మాట? సక్రమైనటువంటి పరిస్థితిలో ఉందా? ఇతరుల గురించి ఆలోచించబాక, మన గురించి నమ్మకమైనటువంటి మనుషులు అన్నారు. ఈ మనుషులను బట్టి ఆలోచించు. నిజంగా నమ్మకమైనటువంటి మనిషివా? గమనించండి ప్రియమైన దేవుడు, నమ్మకమైనటువంటి మనుషులు అబద్ధాలు. నువ్వు అబద్ధం చెప్తున్నావంటే ఇప్పుడు చెప్పు. నమ్మకమైనటువంటి మనుషులు తాగరు. నమ్మకమైన మనుషులు నీ ఇష్టానుకూలంగా ఉండవు. ఒక విధి విధానం, దేవుని భయము. చదువు వాక్యం కాడ ఉండాలా అందరూ. ఒకరితో ఒకడు ఏటట అబద్ధం ఆడుతున్నా తర్వాత ఏలయనగా ఏమమ్మా ప్రాచీన స్వభావం అంటే మాసిపోయినటువంటి పాత స్వభావమును దాని క్రియలతో కూడా ఏమా ఏం చేయాలట? పరిత్యజించి, తీసివేసి, కొట్టివేసుకొని, దాన్ని తుడిచి వేయించుకొని, పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము ఏంటట? దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున ఏం చేయాలంట? నువ్వు నూతన పరచబడుతున్న నవీన స్వభావం నువ్వు. మనం పాత బ్రతుకు ఎలా ఉండిందో మనకు తెలుసు. అవునమ్మా? నేను దేవునికి నామకార్థమైనటువంటి పరిస్థితుల్లో, లేకపోతే దేవుని నమ్మనటువంటి పరిస్థితుల్లో ఎందుకు అబద్ధాలు చెప్తున్నా? అవునా?
ఏదో మోసం చేస్తున్నా, ఇదిగో నేను ఈ విధంగా ఉన్నా. ఈ యొక్క నవీన అంటే ఆ యొక్క ప్రాచీన స్వభావం నేను తుడిపి వేసుకున్న దేవుని నమ్మిన తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా స్వభావాన్ని నేను మార్చుకున్నా. ఇది నూతన స్వభావం, ఇది నవీన స్వభావం, ఇది నమ్మకమైన మనిషి ఈ విధంగా. రెండోదిగా చూడండి, నమ్మకమైనటువంటి వారు ఎలా ఉంటారు. రెండోదిగా చూడండి, ప్రియమైనటువంటి వారు దుర్భాషలు మాట్లాడరు. ఎఫెసీ 4:29 సారీ, కొలస్సీ 3:8 3:8 నుంచి. ఎఫెసీ 4:29 చదవమ్మా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి ఏమ్మా, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని ఏంటట దుర్భాష. అంటే భాష లేని దుర్భాష అంటే భాష కాని భాష ఏంటంటే అది భాషలో లేదు. భాష కాదు. ఇప్పుడు టీచర్లు ఆ భాష నేర్పిస్తారా? ఏమా లేదు, పాఠంలో ఉంది అది దుర్భాష. దుర్భాష అంటే పక్క నుంచి వచ్చిన భాష. అది టీచర్ ఒక పాఠం చెప్తుంటే ఇంకోటి నేర్చుకుంది పక్క నుంచి నేర్చుకున్నటువంటిది. అమ్మా నేను కూడా మాట్లాడుతున్నా, ఇక్కడ నిలబడి సేవకుడు చెప్పేటువంటి మాటను దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా నడిస్తే ఓకే, దానికి అనుగుణంగా నడకుండా మరి యొక్క నడిపింపులో నడిస్తే చెప్పు, రే దేవుని మాట ఏంట్రా, దేవుని వాక్యముకు అనుగుణంగా ఉండరా, దేవుని వాక్యానికి లోపడరా, అరే మాట్లాడబాకరా, అరే నువ్వు దేవునికి అనుగుణంగా జీవించరా, దేవుని సన్నిధిలో కుదురుగా ఉండరా. క్రమమా అక్రమమా? క్రమమా అక్రమమా? నేను మాట్లాడిన మాట ఏమా, నేను మాట్లాడిన మాట క్రమమా అక్రమమా? క్రమం అంటే తెలుసా, అక్రమం అంటే తెలుసా? రెండిట్లో ఏది తెలియదు అంటున్నారు. క్రమం అంటే మంచి చెప్పానా లేకపోతే చెడు చెప్పానా? దేవుని వాక్యాన్ని వినరా బాగుపడతావు అని అంటే ఆ మంచిని నువ్వేం చేయాలా? ఇప్పుడు ఏం చేస్తానంటే దేవుని మాట వినలేదు అని అంటే ఎక్కడి నుంచి తెచ్చాడు వీడు? పక్కడి నుంచి వచ్చింది. అవునా కాదా? మా దేవుని మాట విన్నామంటే వీళ్ళని ఏం చేస్తున్నారు? గెలుతున్నారు. అరే ఏమని గెలుతున్నారు? ఏం చేయాలా? ఏమ్మా బయటనే గిలుకొని చేసింది సరిపోరా? గిచ్చి రక్తం వచ్చిందా గిలుకోరండి. ఎట్టా రక్తం వచ్చేదా గిలుకోరండి. దుర్భాష అంటే పక్క అంటే దేవునికి అనుగుణం లేకుండా ఇంకొకటి అనుగుణంగా తీసుకొని వస్తున్నారు. దుర్భాషలు ఆడుతూ టీచర్ రే ఈ మాట మాట్లాడారంటాడా? టీచర్ నేర్పిస్తాడా? ఎవడన్నా నేర్పించాడంట. ఆ టీచర్ ఎలాంటి టీచర్ అవుతాడు చెప్పు? మంచి టీచర్ అవుతాడా? ఇప్పుడు భాష కాని భాషను టీచర్ వాడు కానీ నేర్పించాడనుకో ఆ టీచర్ మంచి భాష అవుతాడా? మంచి టీచర్ అవుతాడా? అంటే వీళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు? మాట్లాడుకున్నా ఉంటారు పిల్లలో. ఇంట్లో నడవడి ఒకటి, సమాజ పరిస్థితి, సమాజ పోకడ ఒకటి. వీటన్నిటిని బట్టి నేను అదే ఇందాక ఒక మాట చెప్పిన, చిన్న పిల్లగాడికి నువ్వు ఏ విధమైనటువంటి పునాది వారికి నేర్పిస్తున్నావు? ఆ చిన్న పిల్లగాడికి నువ్వు వేసేటువంటి పునాది ఏంది? దేవుడికి అనుగుణమైనటువంటి స్థితిలో నువ్వు నేర్పిస్తే నువ్వు నిజంగా వాడు బండ మీద నిలబడతాడు. దేవునికి అనుగుణంగానేటువంటిది కానీ నువ్వు నేర్పిస్తే రేపు ఒక నాడు బాధపడాల్సినటువంటి పరిస్థితి. నేను అదే అంటున్నాను. ఖాళీ తర్వాత మనం పట్టుకోవాలి, కాలకు ముందే పట్టుకుంటే దాని స్పర్శగా తెలుస్తుంది. నెంబర్ 2 ఏంటట? అబద్ధం ఎక్కువైపోయి అయ్యా, అందుకని మాట్లాడుతున్నాను. ఇంకేం అబద్ధం నోరు తెరిస్తే అబద్ధం చెప్తారులా. ఎవరన్నా నువ్వు నిజంగా నమ్మకమైన దానివా? నమ్మకమైన మనిషివా? ఏమ్మా నోరు తెరిస్తే అబద్ధం వస్తుందా? అరే నేను ఒక ఆయన్ని నమ్మకమైనటువంటి వ్యక్తిని, అబద్ధం ఆడినటువంటి వ్యక్తిని, నా కోసం మరణించినటువంటి వ్యక్తిని నేను సేవిస్తున్నానే, ఆయనకు ఒక మంచి పేరు తేవాలనేటువంటి కుతూహలం ఉంటుంది. కానీ
నువ్వు అబద్ధం, దేవుడు నన్ను అబద్ధం ఆడితే లోకస్తులు ఏమంటారు ఇతరులు? నీ వల్ల ఎట్టమ్మా సంగమా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నామం నీ వల్ల నా నామం దూషించబడుతున్నాను. అరే మంచి ఇది లేదు అది లేదు, గమనించండి. భలే చెప్తుంటాను దేవుని గురించి మాటలు, చేయరాని కార్యాలన్నీ చేస్తుంటారు. చెప్పు, అంత గొప్పగా చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడటం లేదే, చింత దేవునికి ఎలా ఉన్నావు సంగమా? చదవమ్మా. దుర్భాష ఏదైనాను నీ నోట రానియకుడి. నమ్మకమైనటువంటి మనిషి ఎలా ఉంటాడో దుర్భాషను రానీయడు. మొదటగా ఏం చెప్పానమ్మా? మొదటగా ఏం చెప్పాను? అబద్ధం, మోసపూరితమైనటువంటి అబద్ధాలు. మొదటగా అబద్ధం ఆడకుడి. రెండవదిగా దుర్భాష, బూతులు. 9 చదువు నాయన, ఆయన చదువు నాయన, నువ్వు చదివేదో చదువు. ఏంటంట ఇప్పుడు చెప్పు. చదువుకుంటా పోయేది కాదు వారికి. నువ్వు దుర్భాష ఆడేవంటే, నువ్వు బూత్ ఆడేవంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేవంటే దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచిన దానవే, దుఃఖపరిచినటువంటి వాడు. మనం కూడా మాట్లాడున్నాం ఎప్పుడు ఏమ్మా తెలియదు నాను. దుర్భాష ఏదైనా నీ నోట రాని. నువ్వు దుర్భాష మాట్లాడేవంటే ఎవరికి దుఃఖాన్ని తీసుకున్నావు చెప్పు? దేవునికి దుఃఖాన్ని తీసుకున్నావు. చూడు ఆ తర్వాత అమ్మా, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి విమోచన దినమందు విమోచించేటువంటి ఆ దినము, నువ్వు పరిశుద్ధపరచబడేటువంటి దినము. ఏమంటున్నారంట? ఆయన యందు మీరు ముద్రించబడి ఉండండి. దేవునికి మహిమ కలుగును కాక. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో ఏం చేస్తున్నాడమ్మా? నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నన్ను నడిపించిన. ఆ జీవన రాగాలలో అంటే ఆ జీవన అనేటువంటి రాగంలో ఆయనకు అనుగుణంగా నడిచినప్పుడు నీవు ఆయన నామమును గురించి ఉచ్చరిస్తావు. ఆయన నామం నీ నోట ప్రతిధ్వనించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేది కాదు, నీ నామము. ఎవరి నామము? యేసయ్య నామము నీ నోట ఏం చేస్తుందంట? ప్రతిధ్వనిస్తుంది. హల్లెలూయా. యేసయ్య నోట, మన నోట యేసయ్య నామం, యేసయ్య నామం. కొంతమంది నోట యేసయ్య నామం కాదు. ఏ నామం? దుర్భాషణ. ఎక్కడి నుంచి వస్తుంది ఇది?
దేవుని సన్నిధిలో నిలువబడి దేవునికి అనుగుణమైనటువంటి మాట విన్నప్పుడు ఇప్పుడు యేసయ్య నామం నీ నోట నువ్వు చెప్పినప్పుడు పక్కనోడు చెప్పినప్పుడు యేసయ్య నామాల గురించి చెప్తావా, దుర్భాష గురించి చెప్తావా? ఎదుటివారు నిలబడితే ఒకవేళ ఇప్పుడు సన్యాసి రాసుకుంటే అట్ట ఈయనిద్దరూ మాట్లాడుకుంటే వీళ్ళు ఎట్టంటారు, అక్కడ నిలబడలేదు జనాలు. కాబట్టి మొదటిగా అబద్ధము, రెండవదిగా దుర్భాష, మూడవది చూడండి ప్రియమైన మూడవది చూడండి, ఇతరులను శపించకూడదు. కొలసి 3:8 బూతులైనను అని అంటారు కదా, బూతులైనను మాట్లాడకూడదు. నమ్మకమైనటువంటి మనిషి చదువునైనా ఇప్పుడైతే 3 ఏ చదువుతున్నాను ఆయన 3 వదిలమ్మ. ఇతరులను శపించరు ఇతరులను శపించరు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతుంది. వారి గొంతుక తెరసిన సమాధి, తమ నాలుకతో మోసం చేస్తారు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా అది చెప్పించేది పగ. ఎవరిలో అంటే మూసిన సమాధి. అబద్ధాలు కూడా వాడుకోవచ్చు ఈ మాట. మూసిన సమాధి తెరిస్తే ఇంకోవాడు కానీ నిలవలేమని, అక్కడ ఉండలేమని, ఇంకోవాడు ముందు ఇంకా ఎనరాని మాటలు వినలేమని తెరసిన సమాధి. గొంతు ఏమా నమ్మకమైన మనిషికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందా? నేను వివరించడంలా, నేను మీకు పూర్తిగా మీకు చూపిస్తున్నా, గమనించే. నమ్మకమైన మనిషి ఎలా ఉంటాడు? నువ్వు నమ్మకమైన మనిషిగా ఉండి ఏం చేయాలి? ఇతరులకు నువ్వు దేవుని వార్తను అందజేయాలా. ఈ నమ్మకమైన మనిషి ఎలా ఉంటాడంటే ఇదిగో ఈ విధంగా ఉంటాడని చూపిస్తున్నా. మొదటిగా అబద్ధం చెప్పడం. బయట ఉన్నవారు లోపల ఉన్నవారు తలంచుకోండి, అబద్ధాలు ఏడని చెప్తున్నారా? నిజంగా నేను నమ్మకమైన వాడినా? ఒకవేళ నీకు సమాజంలో వ్యతిరేకం వస్తుంది అంటున్నా నేను. ఒకవేళ అబద్ధం చెప్పకుండా నీతిగా నిజాయితీగా నువ్వు నిజం చెప్తే, అబద్ధం ఆడకుండా నువ్వు మాట్లాడితే, యథార్థంగా మాట్లాడితే సమాజంలో ఏదన్నా నీకు కొంచెం ఒడిదుడుకు వస్తుందని అనుకుంటా, ఆ ఒడిదుడుకు కూడా గమనించండి ఒక నాటికి పోయేలేకే నాయన వాడి నొప్పురా అంటావు. దేవునికి నిన్ను ఏమంటారు? నిన్ను నొప్పు అంటది సమాజం. దూషించిన సమాజం ఏమంటది? నొప్పు అంటది. దేవునికి మహిమ కలుగుని కావాలి. నీ దుఃఖ దినము ఒకవేళ దుఃఖం అయితే నిన్ను ఒకవేళ దుఃఖ పెడితే నీ దుఃఖాలు ఏమంటారు తెలుసా? నీ చుట్టుపక్కల వ్యతిరేకించిన, నీ చుట్టుపక్కల ఒకవేళ కానివారుగా ఉన్నా ఏదో ఒక సమయానికి కూడా అందరినీ నీ దగ్గర సమకూరుస్తాడు. జాగ్రత్తగా నడిస్తే ఏమంటానమ్మా? శపించకుడి. నువ్వేం చేయాలా? దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక. చూడు ఎట్టున్నారు చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి ఫలింపచేయను గాక. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అందరు ఇప్పుడు తెచ్చుకున్నారేమో. ఇందాక ఎలా అప్పు ఎట్లా ఉంది? ఫస్ట్ నుంచి మళ్ళా మాట్లాడి దాన్ని సవరించి దేవుడు నిన్ను దీవించును గాక అన్నప్పుడు ఏమంటుంది? చూడండి, అందుకే మనం జాగ్రత్తగా ఉంటే ఎప్పటికప్పుడు మనం ఎలా ఉంటాం? చలాకితనంగా. చలాకి అంటే హుషారుగా. చిన్నపిల్లగాడు ఎట్టుంటారు తెలుసా? ఒరే ఆగరా, ఒరే ఉండరా అంటే వాడు నిలుస్తాడా? పట్టుకోవన్నా. ఇదేంద్రా నాయన, ఇదేంది ఎట్లున్నాడు, ఎట్లా నడుస్తున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు ఇతర వీడు వస్తుందా? దేవునికి అనుగుణమైనటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఆ విధంగా ఉండాలి దేవునిలో. హల్లెలూయా, హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏసైన స్థలములో నా కాళ్ళను
దేవునికి యథార్థంగా నిజంగా నువ్వు దేవునికి నమ్మకమైనటువంటి మనుషులుగా ఉంటే ఆయన కోసం లేడి కాళ్ళు ఎట్టుంటాయి తెలుసా, సన్నగా ఉంది, చక్క 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 ఎగరుతుంది. హల్లెలూయా. ఆయన కోసం నువ్వు ఆ విధంగా నీ నోట ఆయన ధ్వని రావాలా, దేవుని నామధ్వని, యేసయ్య నామధ్వని రావాలా. చలాకీగా ఉంది. దేవునికి మహిమ కలుగును. ఏం చెప్పాను, మూడోది ఏం చెప్పానమ్మా, శపించకూడదు. నోరు ధరిస్తే ఒకవేళ నీకు శత్రువు అనుకో, నువ్వు శపించేస్తా, నువ్వు శపించేస్తే శపించి పడిపోతారా? చెప్పమ్మా. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే దేవుడి వాక్యం సెలవుస్తుంది. మన నాలుగుని అదుపులో చేసుకోవాలి. నువ్వు నోట ఏ మాట మాట్లాడింది, నాలుక మాట్లాడిన దాన్ని దేవుడు అది ఎట్లా ఏ విధంగా ఎలా రూఢిపరుస్తాడు. నువ్వు నమ్మకమైనటువంటి మనిషిగా ఉంటే రూఢిపరుస్తాడు. మన ఇష్టానుకూలంగా మనం మాట్లాడితే రూఢిపరుస్తాం కదా. శపించేస్తే శత్రువుని ఏం చేస్తాడంటే, మనకు శత్రువుగా అంటే వాడిని ఏదో ఒక రకంగా తంతే బాగుంది. ఎవరున్నా ఏమే నీకు శత్రువునా? ఇదేనా మనకు నేర్పిన పాఠం? ఈ అసూయ, కక్ష, విమతంలో, భేదాలు. నేను అంటాను, ఒకవేళ నీకు శత్రువు ఉన్నా ఉండకుండా ఉంటారా? ఉంటారు. సమాజం కదా. ఉండకుండా అదే శత్రువు ఉన్నప్పుడు నువ్వేనా వాడి గురించి నువ్వేమి బెంగపడాల్సిన అవసరం. దేవా నీకు స్తోత్రం. ఏమన్నా నేను అదే దేవా నీకు స్తోత్రం. వాడి గురించి నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లే, వాడికి కక్ష పెట్టాల్సిన. నువ్వు దేవా నీకు స్తోత్రం అన్నావు, దేవుడే నీకు జవాబుదారి. నాలుగోది గుసగుసలు చాడీలు చేయకూడదట. ఎవరు? నేను ఏదాని గురించి మాట్లాడుతున్నాను. నమ్మకమైనటువంటి మనుషులు గుసగుసలు చాడీలు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం. కొండెగాడై అంటే గెలకుతుంటది. కొండ అంటేనమ్మా నా సైజు వస్తే అర్థం అవుతుంది. నా చేయి వస్తున్నారా కొండి. ఈ కొండిగాడు ఏం చేస్తా అంటే ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నువ్వు కొండిగాడిగా ఉండాలనా? దేవుని సన్నిధిలో కాదు, ఇతరుల విషయంలో కూడా ఎలా ఉండాలి? నువ్వు కొండెలో పెట్టేటువంటి స్థితిలో ఉండాలనా? తగాలు పెట్టేటువంటి స్థితిలో ఉండాలనా? చెప్పమ్మా, చదువమ్మా. కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు కావున వాళ్ళ పనికి వాళ్ళతో మన తెలుగు వాళ్ళ పనికి మానవులు వదలబోతులు, వాళ్ళతో నీకే పని, వాళ్ళు గెలుస్తుంటారు వాళ్ళ జోలికి బాగు. అంటే నమ్మకమైన మనిషి వాళ్ళ జోలికి వాళ్ళ గురించి పట్టించుకోవడం, వాళ్ళ గురించి బెంగపడ్డ అసలు ఆమె ఎక్కితే ఎక్కుడుగా ఉంటుంది, దిగితే దిగుడుగా ఉంటుంది. అనుకుంటున్నాను అటువంటి ఆయన ఎలా ఉంటుంది? ఎక్కితే ఎక్కుడే, దిగితే నీకు అనుకూలంగా మాట్లాడితే చూసుకుంటావు, వాటేసుకుంటావు. అనుకూలంగా మాట్లాడకపోతే జ్ఞానం ఉండాలా, తెలివి ఉండాలా. నువ్వు కొండగానివా లేకపోతే కొండగాడవా లేకపోతే మంచివాడవా? ఇదే రొంపు కదా. ఏ రొంపు తేలు గమ్ముగా ఉంటుందా? దాన్ని గెలిగితే గమ్ముగా ఉంటుంది. తేలు గెలిగితే దాన్ని కొడుతో. అందుకని వాడిని గెలవబాకరా, గమ్ముగా ఉన్నా అంటారు. తర్వాత లైన్లో చదువు లైన్లో. కావున వదలబోతులు, వీళ్ళు ఎగరుతా ఉంటారు, వీళ్ళు గమ్ముగా ఉండరు, వీళ్ళు తగాదా పెడుతుంటారు, వీళ్ళు అనేకమైనటువంటి సాడీలు చెప్తుంటారు. ఉన్నారా లేదో చూసుకో ఒకసారి, సంగమం పరీక్షించుకో. సంగమా ఈ విధంగా నీవు ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవడం నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. మార్చుకున్నప్పుడు మంచి నీలో ఉంటుంది, మంచి నీ కుటుంబంలో ఉంటుంది, మంచి నీ పిల్లల్లో
గుర్తుపెట్టుకో. వదలబోతుల జోలికి నీలాంటి వాడి జోలికి, నీలాంటి ఆమె జోలికి రాదు. నేను అదే ఎక్కితే ఒక పరిస్థితి ఎట్లా అంటే, ఏదైనా సరే దేవునికి అనుగుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, వాళ్ళ గురించి ఉంటాయి. లేకపోతే ఏం చేస్తాం, దేవా కాపాడిన ఆయన ఏం చేయాలి, వాళ్ళ గురించి ఏం చేయాలైనా, దేవా కాపాడు. నేనేం చేసేది తండ్రి, వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు ఇదే కొండగాల్లో ఉంటారు. ఏం చేసేది ఆయన, ఏం చేయాలి ఆయన గురించి ప్రార్థన. నెక్స్ట్ ఎన్నదమ్మా ఇది కొండగాడు. తర్వాత అమ్మా ఐదోది ఇది మాట్లాడి ముగించేస్తాం. గర్వపు మాటలు. మొదటి సమూయేలు 2:3 అధ్యాయం 3 వచనం. మొదటి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువు నాయన. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఇప్పుడు అమ్మమ్మ విజ్ఞాపన చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఏమనుకుంటుంది, ఆయనే అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించును. ఇంకను అంత గర్వముగా మాట్లాడేటప్పుడు, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఎవరి యందు నువ్వు అతిశయించాలా, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, ఎవరి యందు నువ్వు అతిశయి ఉండాలా, నీ ఇష్టానుకూలంగా, నీ స్థితిగతులు యందు, నీ శరీరం యందు, నీ ధనం యందు, నీ డబ్బు యందు, నీ యొక్క ఇదిగతులు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి నీ బలము, నీ సొంత యందు నువ్వు ఇది పడబాక, నువ్వు గర్వపడబాక. గర్వపడితే భంగం నీకు వస్తుంది. గుర్తుపెట్టుకో, భంగపడతావు. గర్వపడితే భంగపడతావు. ఏ దాని యందు నువ్వు అతిశయించాలంటే, దేవుని యందు అతిశయించవా, దేవునికి మహిమ కలుగును గాక. నీకు భంగపాటు కాదు, కానీ నీకు భంగం వాటిల్దు, కానీ నీకు ఆశీర్వాదకరమే. ఎవరైతే ఆశిస్తున్నావు, దేవుడు అంటే నాకు. నీ నోటి నుంచి దేవుని యొక్క నామం వస్తా ఉంటది. ఆయన ఉన్నాడు, నాకేం కొద్దువా, నాకేమి కొద్దువా, నా తోడుండా, ఇక నాకేమి కొద్దువా, నా తోడుండా. నాకు కొద్దువా, ఆయన ఉంటే నాకు కొద్దువా, లేకపోయినా నిన్న రాత్రి కూడా నేను మా ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో నేను చెప్తూ వచ్చినాను. మొన్నటి నుంచి మామిడి పళ్ళు కావాలన్నారు. నేనైతే ఎక్కించుకోరావడం మామిడి పళ్ళు కావాలి. నిన్న అన్నది, ఈరోజు అదే నిన్న అన్నది. రాత్రి చూసేలైతే ఎవరో ఒక అమ్మ, ఒక విశ్వాసి, చింతిగురు, ఏమవుతుందమ్మా, దేవునికి మహిమ కలిగింది, దేవుడు పెట్టి మామిడి పండు అడబెట్టి ఎవరిచ్చారా లేకపోయినా దేవుడు ఆయన పని చేస్తే నీ పని ఆయన చేస్తాడు. నువ్వు ఆయన పని చేస్తే ఇంకొక విషయం కూడా చెప్తాను. మనోళ్ళే కాదు, అన్నిలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, తీసుకొచ్చి ఇస్తున్నాడు. దేవుడు ఆ బిడ్డను దీవించునుగా, దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అన్నిలమ్మా, అన్నిలకి తెలియని వారు అయితే వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే, నా దేవునికి సమర్పణ, దేవునికి ప్రార్థించిన వాళ్ళకి ఆయన నుంచి వస్తుంది, అమ్మగారు ఆయన నుంచి వస్తుంది. నువ్వు ఇస్తేనే అదే వస్తుంది. ఇంకా సమృద్ధం సమమా ప్రియమైన దేవుడు. ఎవరు ఏంటి అతిశయం, ఎవరు అతిశయం, మన అతిశయం ఎవరు, నా అతిశయము నీవే యేసయ్యా. నాకు గర్వం, నా స్థితిగతుల పట్ల, నా నా పరిస్థితిని చూసి, నా ఇంటిని చూసి, నా గృహాన్ని చూసి, నా ధనమును చూసి, నా ఆస్తిని చూసి నా గర్వం చచ్చిపోనుగా కేస్తున్నాము. ప్రభు పట్ల అతిశయం మనకు ఏర్పడునుగా కేస్తున్నాము.
దేవునికి మహిమ. నమ్మకస్తుడు ఇలా నమ్మకస్తుడు ఇలా మొదటిగా గమనించండి ప్రియమైన వాళ్ళ, ప్రియమైన దేవుని సంగమా. పౌలు భక్తులు ఏం చేస్తుంటారు తెలుసా? పౌలు భక్తులు అనేకుల సాక్షుల ఎదుట ఏంటంట? నా వలన, అంటే పౌలు భక్తుని వలన విన్నటువంటి సంగతులను తిమోతికి చెబుతున్నాడు. ఆ తిమోతి భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? నమ్మకమైనటువంటి మనుషులకు ఆ నమ్మకమైనటువంటి వారిని ఏర్పరచుకొని ఇతరులకు బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అతి నమ్మకమైనటువంటి వారు ఎలా ఉంటారంటే, మొదటిగా అబద్ధం చెప్పరు, రెండవదిగా దుర్భాష బూతులు మాట్లాడకూడదు, మూడవదిగా ఇతరులను చెప్పించకూడదు, నాలుగవదిగా మోసపుచ్చేటువంటి మాటలు ఏమంటాం దాన్ని? కొండెంలో మోసపరచడం, సొనుగోళ్ళు, వాడి మీద చాడీలో ఈ చెప్పరు. ఐదవది గర్వంతో కూడినటువంటి స్థితి, వాడి యొక్క స్థితిగతులను చూసి గర్వించడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఆ గర్వమును దేవుని యందు ఇటువంటి మంచి మనుషుల కంటే నమ్మకమైనటువంటి మనుషులు ఏర్పరిచేటటువంటి నడవడిని దేవాది దేవుడు మనకు ఆ నమ్మకమైనటువంటి మనుషులకు ఏర్పరిచినటువంటి నడవడిని నీవు ఆచి చూసి తెలుసుకొని ఆ నడవడి ప్రకారం మీరు నడుచుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి వర్ధల చేయను గాక. నమ్మకమైనటువంటి వారముగా క్రీస్తుకు దేవునికి మనం నమ్మకమైనటువంటి వారముగా ఉందముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి వర్ధల చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసక్తి సంపూర్ణ గొప్ప తండ్రి పరిశుద్ధ నీకు వందనాలు స్వామి. దీవించండి అయినా బోధించినటువంటి వాక్యం నాయన, ఎదుగో నాయన హృదయం అనేటువంటి మంచి నేలన అయ్యా నాయన తడి నాయన, ఎదుగో నా తండ్రి చక్కగాను నాయన ఆ మంచి నేలలో పడినటువంటి అయా మొక్క వర్ధలతో అంటుండగా స్వామి అతి కృపలో నాయన సంఘము దీవించండి, బలపరచండి. నీ కృపా దీవులతో నీకు బలపరచండి. నీ చేరవలసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను నాయన నీ చేతులు ప్రార్థిస్తున్నాను. నీ కనికరంతో నీకు బలపరచి ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.